నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్‌లో లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక అలిగేషన్ అయితే చేశారు. ప్రజాధనాన్ని వృధా చేసి ఫ్లైట్ టు ఫ్లైట్ తిరుగుతున్నారు అని చెప్పేసి ఒక అలిగేషన్ చేశారు. నిజంగా ఆధారాలు చూపించి ఆరోపణలు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ప్రతి ఒక్కరూ నమ్మేవాళ్ళు. అలా కాకుండా నేను జస్ట్ అలిగేషన్ మాత్రమే చేస్తాను అంటే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని నమ్మే పరిస్థితులు అయితే లేరు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని నమ్మితే వారికి ఒక విషయం తెలియాలి. లోకేష్ గారికి ఏమి అధికారంలో ఉంటేనే జరిగిద్ది అనుకోవడానికి ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూసుకోండి. ఎన్టీఆర్ గారు సినీ ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా చేశారు, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. 40 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ. ఒక పక్క వారికి హెరిటేజ్ సంస్థ ఉంది. అంతేకాకుండా లోకేష్ గారు 2 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తికి ప్రతి సంవత్సరము వాళ్ళ ఆస్తుల వివరాలు తెలియజేస్తుంటారు. ఎన్నికల అఫిడవిట్లో కూడా మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్గా వాళ్ళు బయట పెడుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకి కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళు ప్రజాసేవ కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఫ్లైట్ టికెట్ బేర్ చేయలేరా? దానికి కూడా ప్రజాధనాన్ని ఉపయోగించుకుంటారు అనుకుంటారా? ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలిగేషన్ చేశారు? వాళ్ళకేం అధికారంలోనే ఉంటే జరిగిద్ది, అధికారంలో లేకపోతే వాళ్ళకి జరగదు, ఫ్లైట్ టికెట్ కూడా కొనుక్కోలేరు అని చెప్పేసి ఎవరన్నా నమ్ముతారా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? క్రికెట్ మ్యాచ్ కోసం అక్కడ కొలంబో ఎందుకు వెళ్ళాలి, ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే సరిపోయింది కదా అంటున్నారు. అవతల వాళ్ళ హ్యాబిట్స్ గురించి, అవతల వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మనం ఎలా డిసైడ్ చేస్తాము? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరే కదా ఉండేది. మరి వాళ్ళిద్దరికి అన్ని ప్యాలెస్లు అవసరమా? అన్ని వేల కోట్లు అవసరమా? మరి అవన్నీ ప్రజలకు పంచొచ్చు కదా అని ఎవరైనా అంటే మా ఇష్టం కదా అంటారు. మరి ఇది కూడా అంతే కదా, లోకేష్ గారి ఇష్టం. అది వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకొని వెళ్తే మనకు ప్రజలకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు కదా. అది తన ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏ మనిషికైనా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది కదా. అవతల వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా ఉండాలి అనేది మనం డిసైడ్ చేయలేం కదా. ఏమంటారు? కామెంట్ చేయండి.